సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. లోకేష్ గారిని ఈ ప్రతిపక్షాలు అడ్డుకోవడం చేతగాక పాదయాత్ర చేస్తే జీవోని 100 అని చెప్పి బ్రిటిష్ కాలం నాటి జీవోని బయటకు తెచ్చారు జగన్. మేమంతా వెళ్ళాం. మైకు మాట్లాడేదానికి లేదు, ప్రజల్ని కలిసేదానికి లేదు. ఒక చిన్న స్టూల్ వేసుకోవాలా, స్టూల్ వేసుకొని మాట్లాడాలా. ఎర్రని ఈ ఎండల్లో వర్షానికి నానుతూ ప్రజల కష్టాలు సుఖాలు చూస్తూ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేదానికి లోకేష్ గారి యొక్క రెక్కల కష్టమని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామాన్ని చూశాడు, రైతాంగాన్ని చూశాడు, యువతను చూశాడు, ప్రజల యొక్క స్థితిగతులు చూశాడు. చూసి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఎప్పుడో 99 తర్వాత మళ్ళీ 14 ఎమ్మెల్యేలకు ఉమ్మడి జిల్లాలో 12 గెలవడం, 2 ఎంపీలు గెలవడం అంటే అది కేవలం లోకేష్ గారికి ఇది వర్తిస్తుందని చెప్తా ఉన్నాం. 30 ఏళ్ల నుంచి మర్చిపోయిన నియోజకవర్గాల్లో కూడా గెలిచాం. జెండా ఎగరదనుకున్న చోటు కూడా ఎగిరేసినాం. ఇదంతా కూడా ఈ లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. పత్తికొండ ఎమ్మెల్యే గారు యువకుడు, కేఈ కుటుంబ వారసుడు లోకేష్ గారు. వాళ్ళు వీళ్ళంతా సమానమైన వయసు ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు అహర్నిశలు కష్టపడి ఈరోజు మొత్తంగా లోకేష్ గారు ఏమైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చేదానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. పత్తికొండ నియోజకవర్గానికి దాదాపు పెద్ద పెద్ద కంపెనీలని అక్కడ వలసలాపాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాను ఆదుకోవాలని చెప్పేసి ఓర్వకల్లుని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మార్చేసి ఇండస్ట్రియల్ మంత్రిని కూడా మనకే ఇచ్చేసి టీజీ భరత్ గారికి ఇలా మన జిల్లాని ఎంతో ఆదుకున్నారు. ఏంది డబ్బుల వర్షం, కాసుల వర్షం. 14,000 కోట్ల ప్రాజెక్టు, 2,500 కోట్ల ప్రాజెక్టు పత్తికొండకి. అది ఇంకా తెలియక ముందరే సోలార్ పవర్ గాని అన్ని కూడా మన జిల్లాకి వస్తా ఉన్నాయి. ఇక్కడే మా అడ్వకేట్లు ఉన్నారు. హైకోర్టు బెంచ్ తెచ్చిన ఘనత కేఈ. ఆ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇదే ఆఫీస్ లో వచ్చి వకీలు ధర్నా చేసి చెప్పారు, నేను బెంచ్ కి మాట ఇస్తానని చెప్పేసి. ఆ మాట ప్రకారం మళ్ళీ మన అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు మన హైకోర్టు బెంచ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా గుండ్రేవల ప్రాజెక్టు, ఆర్డీఎస్ రైట్ కెనాలు, వేదవతి మనం సాధించుకుంటే మన కర్నూలు జిల్లా సస్యశ్యామలము, వలసలనేటివి ఆగాలనే లోకేష్ గారి యొక్క పాదయాత్రలో సంకల్పం. వలసలు పోతా ఉంటే పాదయాత్ర తప్పుడు అడిగినాడు, అన్న ఏమి ఇదంటే బతుకు తెరువు కోసం కడుపు చేత పట్టుకొని పోతా ఉన్నారని ఆపి లోకేష్ బాబు గారు చెలించిపోయి ఈ అధికారంలో వచ్చినాక నేను వలసలు ఆపుతాను అని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పాడు. అందులో భాగంగానే ఈరోజు పత్తికొండ గాని లేక ఆదూరు గాని మంత్రాలయం గాని ఇవన్నీ డెవలప్మెంట్స్ అనేటివి చిన్న చిన్నగా ఈరోజు స్టార్ట్ అయినాయి. రాబోయే రోజుల్లో ఫలాలు ఒకటే రోజు అన్ని రావు. మాయం మంత్రం కాదు ఇట్లాంటి దేనికి. సర్వనాశనం చేసిపోయినాడు జగన్. విధ్వంసం పాలన. రోడ్డు చూస్తే బాగలేదు. ఇప్పుడు రోడ్లని మనం ప్యాచ్లు వేసుకుంటున్నాం, మళ్ళీ మంచి మంచి రోడ్లు చేసుకుంటున్నాం. ఇది ఒక సంవత్సరం, ఏడాది, 2 ఏళ్ల లోపల ఈ ఫలితాలు అనేటివి మనకు వస్తాయి. కర్నూలు జిల్లాని రాయలసీమని రత్నాలసీమగా చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందుకు లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం, బర్త్డే అయినా కూడా దావోస్ లో డబ్బులు తీసుకురానికి పోయినారు. పెట్టుబడిదారులను ఆకర్షించి రండి మేము ఈ ఫెసిలిటీ ఇస్తామని చెప్పేసి పోయినారు. అంతకుముందేమో జగన్ పాలన అందరూ వారిపోయినారు, ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళందరూ వారిపోయినారు. ఈరోజు ఆహ్వానించేదానికే మేము ఈరోజు దావోస్కి వెళ్ళారు. కాబట్టి లోకేష్ గారి యొక్క ఈ యొక్క బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు, రౌడిజానికి మీరందరూ తట్టుకోండి. నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. వచ్చేది మన రాజ్యమే, అప్పుడు వారి కథ తేలుస్తామని చెప్పినటువంటి మహానుభావుడు లోకేష్ నాయకత్వం కింద జిల్లాలో ఎక్కడెక్కడ 14 నియోజకవర్గాలు తిరిగి ఏ కార్యకర్త పనిచేశాడు, ఏ లీడర్ పనిచేశాడో క్లుప్తంగా ఆయన చిత్తాలు రాసుకోవడం జరిగింది. ఏదైతేనేమి ఆయన తిరగడం వల్ల 14లో 12 సీట్లు 2 పార్లమెంట్ గెలిచారంటే ఇది విజయం, లోకేష్ విజయం కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎండనక వాననక లెక్క చేయకుండా ఒక్కోసారి నేను తిరిగి చెప్పేటప్పుడు ఎందుకో రెస్ట్ తీసుకోకూడదంటే క్వశ్చన్ లేదు. ప్రజల కోసం ఏదైనా సిద్ధం నేను
నేను తిరుగుతాను, కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఎమ్మడి మేము తిరిగా, నాకు కొంచెం ఆయాసం అయితే కూడా అన్న నువ్వు ఉండద్దు, వెంటనే రెస్ట్ తీసుకోపో. ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలో ఇచ్చేటటువంటి మహానుభావుడు లోకేష్. ఎవరికి గౌరవం ఇచ్చారో వాళ్ళందరికీ ఇచ్చాడు. పని చేయని వాళ్ళకు తాటకిస్తాడు. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త పని చేసేనారు. ఆ విజయం అందరి విజయం ఇది. చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఇవాళ సీట్లో కూర్చున్నారంటే తెలుగుదేశం పార్టీ నలులను ఉన్నట్టు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ధైర్యంగా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి లెక్క చేయకుండా పని చేసినటువంటి కార్యకర్తలు మన అందరూ చేతులెత్తి నమస్కరించాలా. వాళ్ళ జీవితంలో మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, నేను ఎప్పుడైనా సరే ప్రజలు ఓటు వేసి గెలిపించారు, ప్రజల యొక్క కోరికను మనం తీర్చాలా, ప్రజలకు అందుబాటులో ఉండండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎప్పుడైనా సరే వాళ్ళకి మన ఈయన అండదండగా ఉండకపోతే ప్రజలకు మన క్షమించాలని చెప్పడం జరిగింది. అందుకనే మన ఎమ్మెల్యేలు యువకులు అందరూ కూడా ఇక్కడ శ్యామ్ కానీ భరత్ కానీ జయనాథ్ రెడ్డి కానీ అంత యువకులు అయినారు. అంత పుట్టగాళ్ళు ఫుల్ గా ఉరుకుతారు మనం చెప్పకుండానే ప్రజలకి. అంటే ప్రజలను కాపాడాలా, ప్రజలు రక్షించాలా అనేటువంటి యువకులు మనకు వచ్చినారు కానీ చాలా సంతోషించాలా. ఇంకా మన కర్నూలు జిల్లా సస్యశ్యామలం. ఎందుకంటే టీజీ భరత్ యువకుడు ఉత్సాహంతో పరిశ్రమ శాఖ మంత్రి. పరిశ్రమలు కానీ ఎన్ని వచ్చినాయో పట్టుదలతో పైన ఏం చెప్పినా పరిశ్రమ తెచ్చి కర్నూలులో పెట్టండి, కోరకల్లో పెట్టండి. మా యువక చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా. నేను మాట ఇచ్చాను, వాళ్ళ కాపాడుకొని కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్ హబ్ గా చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఇవాళ పనిచేస్తున్నాడు కాబట్టి ఇవాళ దావుస్కు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తమ్ముడు కూడా పరిపోయాడు. కాబట్టి మనకు రాబో రోజుల్లో పరిశ్రమలు, ఉద్యోగాలు. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి రోజు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ప్రతి ఒక్కరు సంతోషించిన విషయంగా తెలియజేస్తున్నారు.